టెస్టిమోనీ అంటే బ్రదర్ ప్రార్థన చేస్తూ దేవుడు ఒక విషయం చూపించారు. ఏంటంటే దర్శనం దేవుడితో చూపించారు. ఇక్కడ ఎవరో ఒకరికి దేవుడు వరం ఇచ్చాడు, ఆ వరాన్ని వాడట్లేదు. దేవుడు మళ్ళా దాన్ని మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. దాన్ని అది మళ్ళీ మీరు వాడాలని ఒక్కసారి ఇక్కడ ఎవరో ఉన్నారని చెప్పి తెలియదు బ్రదర్కి. యాక్చువల్ నేను కూడా ఎప్పుడు చెప్పలేదు. ఎవరైనా వస్తారేమో అని నేను అనుకున్నా, ఎవరు రాలేదు యాక్చువల్గా. ఎందుకంటే అది దేవుడు నాకే ఇచ్చాడు. అదే నేను కొన్ని కారణాల చేత దేవుడు నాకు ఇచ్చాడు అంటే ఆ హీలింగ్ గిఫ్ట్ని నేను వాడడం మానేశాను. తర్వాత చేయడం లేదు, స్టాప్ చేశాను చాలా వరకు. అదే దేవుడు మళ్ళీ అక్కడ ఉండగా రివీల్ చేశాడు అనమాట. అంటే సేవకుల ద్వారా అది రివీల్ చేశాడంటే అర్థం ఏంటంటే మళ్ళా దాన్ని బయటికి తీయమని, దేవునికి మహిమ కలుగును కాక. అంటే నీకు ఇచ్చిన గిఫ్ట్ నువ్వు వాడు. అది సేవకుల ద్వారా మరొకసారి మొన్న లాస్ట్ వీక్ నేను అక్కడ కూర్చున్నప్పుడు పర్టికులర్గా ఇక్కడ ఎవరో ఒక బ్రదర్ ఉన్నారు. ఆ బ్రదర్కి దేవుడు వరం ఇచ్చాడు, గిఫ్ట్ ఇచ్చాడు, కానీ వాడడం లేదు. దేవుడు మిమ్మల్ని చూపిస్తామని చెప్పారు. పర్టికులర్గా దేవుడు సేవకుల ద్వారా నాతో మాట్లాడారు. అప్పటి నుంచి ధైర్యం వచ్చింది. పోయిన ఆదివారం వాళ్ళు స్టార్ట్ చేస్తారు. దేవునికి స్తోత్రం. సాక్ష్యాలు కూడా అప్పుడే ఒక 2 సాక్ష్యాలు వచ్చింది. దేవునికి మహిమ. సో ఇక్కడికి వచ్చి నేనైతే చాలా బలపరచబడుతున్నాను, అభిషేకాన్ని పొందుకుంటున్నాను, ధైర్యాన్ని పొందుకుంటున్నాను. ఎందుకంటే దైవ సేవకులు యథార్థంగా సేవ చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవుడు ఆ రీతిగా సేవకుల ద్వారా మాట్లాడారు. మళ్ళీ ఆ హీలింగ్ గిఫ్ట్ నేను స్టార్ట్ చేశాను. ఈ వారంలోనే చాలా సాక్ష్యాలు వచ్చినాయి. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.